ఇక మీదికేళ్ళు ఏం చెప్తా ఉన్నాడంటే ఏదో 10 ఏళ్ల పాటు భగవంత్ తయారై ఉండే పొయ్యికుండి తయారై ఉండే వండేతందుకు ఏం పుట్టి అంటాడు. ఓ పని చేయరి, ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కరెంటు బిల్లు 80,000 కోట్ల కరెంటు బిల్లు ఈయన ఇంటికి పంపించేది ఇస్తాడు, ఈయన ఇస్తాడు. అన్ని బయట మాటలు. ఇంకా ఈ తుపాకి రామని అయినా ఇక సరే, ఇది మన బయట కనిపిస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు ఒరిజినల్ ముచ్చట మాట్లాడుకుందాం. అసలు కేసీఆర్ ఈ రైతు దుకాణం ఎందుకు తెరిచిండు? ఇప్పుడు ఒక్కసారి అది పెడితే ఎన్నడన్నా రైతుల గురించి మాట్లాడండి ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ఈ దుకాణం ఇప్పుడు ఎందుకు తెరిచిండు అనేది ఒక్కసారి మాట్లాడితే మన కేసీఆర్ పిక్చర్ ఏందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నిన్న ఆదివారం కదా, నిన్న ఆదివారం గోలిగే ఫామ్ హౌస్కి కేసీఆర్ వెళ్ళిండు. అయితే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్టును కేసీఆర్ ఖండాలుగా ఖండించిండు. తన బిడ్డను అరెస్ట్ చేసినా పట్టించుకోలే. పిల్లి చచ్చిపోతే గోడవతల వారేసినాడు, బిడ్డను ఇసిరేసినాడు. కానీ కేజ్రీవాల్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎట్లా అరెస్ట్ చేస్తారని మాట్లాడాడు. అయితే కేజ్రీవాల్ సతీమణి ఆ తర్వాత ఇండియా కూటమి పక్షాలన్నీ నిన్న ఢిల్లీలో మీటింగ్ పెట్టినాయి. ఈ సిపాయిడి పోవాల్సి వస్తుంది కదా, ఈ సిపాయిడి పోవాల్సి వస్తుంది. అమ్మ పోతే మళ్ళీ మోడీ కోపం చెట్టేయాలి, చలోపా వ్యవసాయం పోదామని చెప్పి వెళ్ళిండు అన్నట్టు. లేకపోతే ఏం కాదు ఇది. ఈ ఢిల్లీ మీటింగ్ కు నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించినటువంటి ఇండియా కూటమి కాడికి పోయి ఈ అరెస్ట్లను ఖండించాలి కదా, ఈ ఖండించుడు ఎందుకు, ఆయన కంచెవాడు ఎందుకు అని సప్పుడేక బస్సు తీరా అని చెప్పి ఆయనతో వెళ్ళిండి. ఇటువంటి అట్లా మీరు కరెక్ట్ గా చూడరు. ఇదే కేసీఆర్ కథ. మనకి అనిపిస్తుంది వ్యవసాయం గురించి వచ్చినావు, మన వ్యవసాయం గురించి రాలే సారు, నిన్ననే ఎందుకు వచ్చిండు, అటు పోవాల్సి వస్తుందని ఇటు వచ్చిండు అంతే. గట్లా అన్నట్టు కేసీఆర్ ఇక మాత్రం ఇది తెలివై మనకు. ఈ కేసీఆర్ ఫస్ట్ రైతుల పరామర్శ కాదు, పేరు తెంచుకొని పుట్టిన బిడ్డకు పరామర్శించాల్సిందే. కవిత సరే చేసింది, కవిత ఆ లంగదందనో దొంగదందనో ఏదో సారదంద చేసింది. లంగైనా దొంగైనా బిడ్డనే కదా ఎత్తి. ఇప్పుడు ఎంత అనుకున్నా మనం చిన్నప్పుడు ఊర్ల పోండి చూడమా, ఎవరైనా పొరగాలు పంచాయతీ పెట్టుకుంటే మా పొరడు ఇవ్వని తెరుగు పోయేటోడు కాదు. వీడు పోయి దన్ను వచ్చినా కూడా, వీడు పోయి అవతల అంగి జింపు వచ్చినా, వాని మీద మన్ను పోసి వచ్చినా కూడా ఏ అమాయకుడు, ఎంత అమాయకుడు మా పొరడు, ఇవన్ తెరవన పోయేటోడా చెప్పవు రామక్క ఎల్లక్క అని కూడా చెప్తారు ముచ్చట. సేమ్ గదన్న చేయాల్సిండే కదా, ఆ పాత్రనన్నా పోషించాల్సిందే. అటు బిడ్డని తిహార్ జైలుకి ఇచ్చిపెట్టినావు, ఇటు కొడుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న నేను అన్నట్టే అవుతా ఉంది, ఇవాళ రేపు నోటీసులు అట రామన్కి. ఆయన వేసుకపోయి తట్టు. ఇటు కొడుకు పరిస్థితి ఇట్లుంది, బిడ్డ పరిస్థితి అట్లుంది. హ్యాపీరావు మీద కేసు అయింది, కేటీఆర్ మీద నిన్న కేసు అయింది, అల్లుని మీద ఇంకోటి, అల్లుని మీద రంగనాయక సాగర్ దుకాణం తెరిచిరు, అది నడుస్తుండే. కన్నారావు గారు పత్త లేకుండా ప్రభాకర్ రావు ఈ నమ్మ కొడి సంతరాయం రాని ఆయన తాడు దిగిండు. రాధాకిషన్ రావు లోపట్నే ఉండే, ప్రణీత్ రావు మధ్యలో మోగిస్తూనే ఉండే. ఇన్ని సమస్యలు కేసీఆర్ చుట్టూ హర్షమూల లెక్క గుర్తుతా ఉంటే ఇటు పోయి నేను వ్యవసాయాన్ని ఉదరిస్తా నేనున్నప్పుడు కేసీఆర్ గల్మ దాటగానే కట్కబంద్ చేసినట్టే అయిపోయిందట కరెంట్. ఖట్కా నీకు ఎట్ట న్యాయం అవుతుందో కేసీఆర్, నీకు ఎట్ట న్యాయం అవుతుందో. నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, దారకారు అయితే ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాడికి పోవాలి. నువ్వు చీఫ్ ఇంజనీర్ కదా, నువ్వే. ఆయన ఏం మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా ఏదో ఇంజనీర్ల పొరపాటు వల్ల ఒకటి రెండు జరిగిండొచ్చు అంటున్నాడు. ఇంజనీర్ల పొరపాటు, నువ్వే చీఫ్ ఇంజనీర్ అంటే ఇక నా మెదడు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం పనికి రాలేదా అంటాడు. మంచి ఏదన్నా జరిగితేనేమో ఆడ కాళేశ్వరం నా రక్తం బొట్టు నా మలమూత్రాలు ఆర్కిటెక్ట్ అవన్నీ పెట్టి నా మూలమంత్రాలు ఇవన్నీ పెట్టి నేను కట్టినా అని చెప్పే. ఇక కూలిపోగానే ఇంజనీర్లు ఏదో ఒకటి పొరపాటు అవుతా ఉండి ఇంజనీర్లు వాళ్ళ మీద నువ్వు కిడిచిపెట్టాను కథం. నీళ్ళు ఎందుకు లేకుండా పోయినాయి, చిన్నది కదా. అయితే సన్నాసుల వారు బాతాల పోసేటి వారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మొన్న మధ్యంతర నివేదిక ఇచ్చారు. ఏమని, అయ్యా గోదావరి నదిలో ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించుకొని కాపాడాలంటే ఫస్ట్ ఇటు గేట్లు తెరుగురని చెప్పారు. గేట్లు తెరిచి ఉన్న కాడికి నీళ్ళు పంపితే తప్ప ఇది నిలబడే పరిస్థితి లేదా, లేకపోతే అసలుకే మన బాతాల పోసేటి ఏమంటాడు, అగో అట్లెట్లయితుందండి నీళ్ళు ఎట్ల కిందకి ఇచ్చిపోయింది, ఉన్న పిల్లలు దశకి గంగల కొట్టుకపోవాలన్నట్టు కేసీఆర్. కొట్టుకపోవాలి, కింద ఉన్న ఊర్లు కూడా కొట్టుకపోవాలన్నట్టు.
ఏమా చీఫ్ ఇంజనీరు మేడిగడ్డకి ఎప్పుడు పోతావు? ఈ పంటలు పరామర్శ డ్రామా ఇడిచిపెట్టు. బాతాల పోషెట్టి నువ్వు చెప్తా ఉన్నావు కదా, ఏమా ఇదేటువా అదేటువా అంటా ఉన్నావు కదా, నాకు దీనికి సమాధానం చెప్పు ఒక్కసారి. बड़ी रोचक प्रेस वार्ता ఇది పాటనే. ఆయన ఇది ఎట్లా పోతుంది? ఆగాదు ఆపోయింది. ఇక బాతాల పోసేటి కథ చూడాలి మీరు. పడుతున్నావు కేసీఆర్, నీ పాలనలో రైతులకు ఇచ్చిన మాటలన్నీ తప్పినందుక ఎకరానికి 10,000 రూపాయలు చాలా కాస్ట్ నాకు తెలిసింది. ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటిస్తా ఉన్నా నేను. ఇమీడియట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. నువ్వు ఇస్తానన్న చూసిరా, ఎకరానికి 10,000 రూపాయలు నేను ప్రకటిస్తా ఉన్నా అని చెప్పి ఈయన ఆయాంలో చెప్పిండు. ఇప్పుడేం చెప్తుండు, నా ఆయాంలో అసలు పంట ఎక్కడ గింజ కూడా ఎండిపోలేదని చెప్తుండు. గింజ ఎండిపోతే 10,000 ఎవరికి ఇస్తా అని చెప్పినావు, వచ్చినవా 10,000 అది ఇయ్యలే, ప్రకటించినవా రూపాయి ఇచ్చిన అది ఇచ్చినవా అంటే అది ఇయ్యలే. మీదికెళ్ళి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతాంగం గుర్తుపెట్టుకోవాలి, పంట నష్టపోతే, పంట నష్టం జరిగితే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో సీఎంగా ఉండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఫసల్ బీమా యోజన ఈ పథకంలో గనక చేరితే, ఈ చేరుడు ఎట్లా, ఒక రూపాయి కట్టేది ఉంటే ఈ బీమా కింద కేంద్ర ప్రభుత్వం 40 పైసలు కడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక 40 పైసలు కట్టాలి, రైతులు ఒక 40 పైసలు 20 పైసలు కట్టాలి. ఈ 1 రూపాయి కడితే ఈ పంట నష్టపోయినటువంటి రైతులకు పరిహారంగా ఫసల్ బీమా యోజన వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కట్టింది, రాష్ట్ర రైతాంగం కట్టిరు, మనోడు కట్టలే 40 పైసలు. కట్టకపోయేసరికి మొత్తం పంటల బీమానే లేకుండా పోయింది. లక్షల ఎకరాల పంట మునిగింది, అతివృష్టితోటి అనావృష్టితోటి నాశనం అయితే 1 రూపాయి కూడా రాదు. ఏం చేసినావు కేసీఆర్, నువ్వు జీవో నెంబర్ 1 నీ ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 1 దళితులకు 3 ఎకరాల భూమి. ఏది నీ భూమి? ఏ రైతాంగానికి భూములు ఇచ్చినావు? మొత్తం వరి పొలాలన్నీ రియల్ ఎస్టేట్ దందాలుగా మలిసి ధరని తీసుకొచ్చి లక్షల ఎకరాల భూములు ఎటుపోయినాయో పత్త లేకుండా పోతే నువ్వు వ్యవసాయాన్ని పండగ చేసినావు. నువ్వు బీకింది ఏమి లేదు కేసీఆర్, పడ్డ వానలతోటి, అది పడ్డ వానలతోటి. ఈసారి కూడా కాలం మంచిగానే అవుతుంది అంటారు, చూడాలి. అయితే అంతా సెట్ అయిపోతుంది. నువ్వు వ్యవసాయం చేసినావు, వ్యవసాయం పండగ చేసినావు. నువ్వు కేవలం 4,000 రూపాయలు రైతు బంధు పేరు మీద లీగల్ గా ఓట్లు కొనడానికి చేసిన దుర్మార్గు నేను. వ్యవసాయ పనిముట్లు ఎటుపోయినాయి? 26 లక్షల టన్నుల ఎరువులు ఫ్రీ అంటివిగా ఏమైపోయా? సన్న ఒడ్లకు 100-150 ఎక్కించుకుంటా అన్నావు, ఏమన్నావు? ఆఖరికి నువ్వే అంటివి కదా ఒరేస్తే ఉరి అని. ఒరేస్తే ఉరి అని నువ్వే అంటివి. ఏవి మన వ్యవసాయ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కదా, ఒడ్ల కొనుగోలు కేంద్రాలు మొత్తం మూసేత్తివి. ఎన్ని డ్రామాలు నీ తానా, ఎన్ని లలిత కళలు. ఇక నువ్వు మారేతట్లేవు. ఇలా జనాన్ని 1 ఏప్రిల్ నాడు ఫూల్ చేస్తాను పోయినట్టున్నావు. అదే ఉన్నది కథ, ఏప్రిల్ ఫూల్ బనాయా ఏదో ఉంటదిగా మన తానా. కథ ఇదే కేసీఆర్ దే ఒకటి ఉంటది, ఏప్రిల్ ఫూల్ బనాయా అని చెప్పి. ఇంత మోసకార్యమైనటువంటి నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే వరి చేన్లే నవ్వుతున్నాయి నీ కథ చూసి. వరి చేన్లే నీ కథ, నీ వ్యవహారం చూసి వరి చేన్లు నవ్వుతున్నాయి. ఊరక ఎన్నడలేని వీడొచ్చినవరా అని చెప్పి నవ్వే కాడికి వచ్చింది. మా గురించి మాట్లాడుతున్నాడు కొత్తగా వ్యవసాయం గురించి మాట్లాడుతుండు. 25,000 పరిహారం ఇవ్వాల్సిందే అంటుండు. 25,000 పరిహారం ఇవ్వాల్సిందే అని చెప్పారు అంటుండు. ఆల్రెడీ మంత్రి గారు చెప్పిండ్రు 10,000 నుంచి 15,000 రూపాయలు పరిహారం ఇస్తామని. నువ్వు 1 రూపాయి ఇవ్వకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం అని ఇస్తా అంటుంది రెడీగా. 1 రూపాయి అని ఇచ్చినావు 10 ఏళ్ళల్లా. అన్ని బడివాడి మాటలే కేసీఆర్ తాన. భద్రాచలం పోయి ఆడ మునిగిపోతురు 1000 కోట్లు అంటివి. ఆడ భద్రాచలం కాడికి పోయి
1000 కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు అంటే మరి కలెక్టర్ గారు అది రెడీగానే ఉన్నట్ట ఓకే సార్ అండి ఓకే సార్ రాసుకుంటున్నాను ఆయన. ఈ రకంగా తెలంగాణ జనాన్ని చూత్య బనాయించుట్ల నీ తర్వాతనే ఎవడైనా కేసీఆర్. ఎందుకంటే ఎన్నడన్నా ఈ 10 ఏళ్లల్లా ఏ ఒక్క రోజన్నా పంటల పరిశీలనకు వచ్చినా గటు మహబూబ్ నగర్ ఎందుకో పోయి బస్ కాడ దిగి పచ్చగున్న కాడికి పోయి వస్తవి. కానీ ఎన్నడు కూడా నువ్వు రైతులు అరిగోస పడతా ఉంటే సిగ్గు లేకుండా చెప్తా ఉన్నావు. 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారట ఈ 100 రోజులల్లా. చూడని కథలిగా చూద్దామా స్టాటిక్స్. ఒకవేళ నిజంగా అది జరిగి ఉంటే జరిగి ఉంటే దానికి నువ్వే కారణం. ఎందుకనంటే ధన్మని ఇప్పుడు ఫటాఫట్ ఇప్పుడు ధన్మని ప్రభుత్వం మారిపోగానే మొత్తం పరిస్థితులు మారిపోవాలని లేదు కదా. నువ్వు చేసిన అరాచకాలే కదా అదంతా. నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన కథనేనా? ఎందుకు చెప్తావు ఇట్లా బజవాయి మాటలు బటవాయి కథలు? కొన్ని బంద్ చేసుకోవాలి కేసీఆర్. ఎందుకంటే జనం నమ్మే పరిస్థితిలో లేరు, జనం మీ పక్షాన లేరు. ఫస్ట్ ఇలా మాకు బాధ్యత అప్పచెప్పిర్రు అని చెప్తా ఉన్నావు. నీకు బాధ్యత అప్పచెప్తే ₹1,00,000 ఇచ్చి ఆ దగ్గర భూమి ఎండబెట్టమని చెప్పిన మొనగానే నిన్నే చూసిన మొత్తం. రావు ఈయనదే ఒకటి ఉండే. అరే అది అందులో చూడొక్కసారి. ఏప్రిల్ ఫూల్ బనాయా అని ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎట్లా జనాన్ని ఎట్లా ఏప్రిల్ ఫూల్ చేస్తాడనేది కరెక్ట్గా ఏప్రిల్ వెళ్ళిండిగా. ఏప్రిల్ వెళ్ళి ఏప్రిల్ ఫూల్ బనాయా అంటా ఉన్నాడు అన్నట్టు. అయ్యా కేసీఆర్ గారు మీ దుకాణం ఒడిచిపోయింది సార్, ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా లాభం లేదు. ఫసల్ బీమా యోజన వద్దన్నాడు ప్రభుత్వాన్ని. మాకేందుకు మీరు దిక్కుమాలిందో అన్నాడు. ఒక్క కథ కాదు మీరు చేసిన ముచ్చట. ఏదేమైనప్పటికి కూడా హెల్త్కి సంబంధించిన స్కీమ్ కూడా వద్దన్నాడు. కేంద్ర ప్రభుత్వం స్కీములు వద్దు, ఏమొద్దు, మన్నొద్దు, మసాడం వద్దని చెప్పి. మరి ఈయనేమైనా చేసిందంటే ఈయన ₹1 చేసింది ఏమి లేదు. ఇవన్నీ సర్వనాశనమే. నాశనం. 26 లక్షల మెట్రిక్ టన్నులు లేదంటే 27 లక్షలు మెట్రిక్ టన్నులు ఎరువులు ఫ్రీ అన్నాడు. అనగానే గజం కుర్చీల లెక్క పాపం కేసీఆర్ మాటలు నమ్ముతాడేవాడన్నా. వ్యవసాయం ఏమన్నా కొనెళ్ళిందా? ఊర్లప్పంటి గొలుసులు పెట్టా అమ్మ తిరగా అంతే. ఇదే కథ చేసి ఇదే దుకాణం అయిపోయా. గొలుసులు పట్టాడు తెలుసుగా, భూమి అమ్ముతారు ఇట్లా గొలుసులు పెట్టా అంటే అది వేరే అనుకునేది.